హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోని దృశ్యాలను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఉగాది రోజున రేవంత్ రెడ్డి గారు మాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ని దౌర్జన్యంగా దోచుకుంటుంటే మేము అడ్డుకోవడానికి పోయిన మా విద్యార్థి సంఘాల నాయకుల్ని దౌర్జన్యంగా కొట్టి అరెస్ట్ చేసి వ్యాన్లోకి తీసుకుపోయారు. From last 50 years, we are staying in this land. We are fighting for our land. We are not fighting individual here. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి, ఇవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని దృశ్యాలని. ఎందుకని జేసీబీలతో యూనివర్సిటీలోని చెట్లను తొలగిస్తున్నారు? విద్యార్థులు నిరసనలు చేపడుతున్నప్పటికీ పోలీసులు ఎందుకని వారిని అడ్డుకుంటున్నారు? అసలు ఒక్కసారిగా ఇన్ని జేసీబీలు యూనివర్సిటీలోకి ఎలా వెళ్ళాయి? వివాదంలో ఉన్న భూమి యూనివర్సిటీదా లేదా ప్రభుత్వానిదా? ఇన్ని ఎకరాలలో యూనివర్సిటీలోని చెట్లను తొలగించడానికి గల కారణాలేంటి? ఈ చర్యల వల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం లేదా? హైదరాబాద్ నగరంలో ఈ సెంట్రల్ యూనివర్సిటీ స్థాపించడానికి గల కారణాలు, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1948లో ఆపరేషన్ పోలో ద్వారా భారతదేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ నిబంధనలు అమల్లో ఉండేవి. ఈ నిబంధనల ప్రకారం స్థానికులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉండేవి. ఈ ముల్కీ నిబంధనలు నిజాం పాలనలో ప్రవేశపెట్టబడ్డాయి. ఇక్కడ ముల్కీ అంటే స్థానికులు అనే అర్థం. అప్పటి హైదరాబాద్ మిలిటరీ గవర్నర్ జేఎన్ చౌదరి గారి నేతృత్వంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరిగాయి. ఈ నియామకాల్లో స్థానిక ఉద్యోగుల స్థానంలో స్థానికేతరులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగింది. ఈ నియామకాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తి అనతి కాలంలోనే ఉద్యమ రూపం దాల్చాయి. ఈ ఉద్యమంలో విద్యార్థులు నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గర్కో జావో అంటూ నినాదాలు చేశారు. సెప్టెంబర్ 3, 1952న వరంగల్లో జరిగిన ర్యాలీలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తే విద్యార్థులు రాళ్లదాడి చేశారు. తర్వాత పోలీసులు చేసిన ఫైరింగ్లో 4 మరణించడం జరిగింది. సెప్టెంబర్ 4న మృతదేహాల కోసం ఉస్మానియా హాస్పిటల్ ముందు ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఇందులో ముఖ్యమంత్రి అధికారిక కారును తగలబెట్టడం జరిగింది. పోలీసులు మళ్ళీ కాల్పులు జరపడం ద్వారా మరొక 4 చనిపోవడం జరిగింది. కాల్పులపై దర్యాప్తు చేయడానికి జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీని సెప్టెంబర్ 5న ఏర్పాటు చేయడం జరిగింది. సెప్టెంబర్ 7న ముల్కీ నిబంధనలను అధ్యయనం చేయడానికి మరియు సమర్థవంతంగా అమలు చేయడానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ముల్కీ నిబంధనల్లో ఎటువంటి మార్పు తీసుకురాలేకపోయారు. తర్వాత జరిగిన పరిణామాల ద్వారా తెలంగాణ మరియు ఆంధ్ర నాయకుల మధ్య జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో ముల్కీ నిబంధనలు దాదాపుగా సమర్థించబడ్డాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద మనుషుల ఒప్పందంలోని నిబంధనలు ఉల్లంఘించబడ్డాయి. ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా స్థానికులకు కాకుండా స్థానికేతరులకు ఉద్యోగాలు కల్పించబడ్డాయి. ఫలితంగా మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లా పాల్వంచలోని థర్మల్ పవర్ స్టేషన్లో ప్రారంభమైంది. తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు జనవరి 5, 1969న నిరసనలు చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమం అనతి కాలంలోనే తెలంగాణ మొత్తం వ్యాపించింది. ఈ ఉద్యమం పూర్తయ్యే నాటికి దాదాపుగా 369 మంది మరణించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని నడిపించారు. ప్రభుత్వం 1969లో జీవో నెంబర్ 36 ప్రకారం ముల్కీ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం హైదరాబాదులో 15 సంవత్సరాలు నివసించిన వారు మాత్రమే స్థానికులుగా పరిగణించబడతారు. ఈ జీవోను వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు, విద్యార్థులు హైకోర్టుని ఆశ్రయించడంతో హైకోర్టు ఈ ముల్కీ నిబంధనలు చెల్లవని 1972లో తీర్పు ఇచ్చింది. కానీ హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు సమర్థిస్తూ తీర్పు ఇవ్వడం ద్వారా ఆంధ్ర ప్రాంతంలో జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభానికి కారణమైంది. ఈ ఉద్యమంలో గౌతు లచ్చన్న ప్రముఖ పాత్ర పోషించారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మంత్రులు రాజీనామా చేశారు. ఫలితంగా రాష్ట్రపతి పాలన విధించవలసి వచ్చింది. ఈ ఉద్యమంలో 13 మంది మరణించారు. జయాంధ్ర ఉద్యమం తర్వాత ముల్కీ నిబంధనలు తొలగిస్తూ 1973లో 6 పాయింట్స్ ఫార్ములా అమలుకు కార్యరూపం దాల్చింది. ఈ 6 పాయింట్స్ ఫార్ములాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, రాజధాని అభివృద్ధి, ఉద్యోగుల నియామకాలు, సర్వీస్ వంటి అనేక అంశాలు ఉన్నప్పటికీ ఈ 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా
సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేయబడిన యూనివర్సిటీనే హైదరాబాద్లో ఉన్నటువంటి హెచ్సియు. ఈ యూనివర్సిటీ హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్న హైటెక్ సిటీకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో షేర్లింగంపల్లి మండలంలోని గచ్చిబౌలి ప్రాంతంలో 2324 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1974లో కేంద్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీ నిర్మించినప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భూమిని సేకరించి హెచ్సియు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి కేటాయించింది. హెచ్సియు నిబంధనల ప్రకారం ఈ భూమిని విక్రయించడానికి మరియు లీజ్ ఇవ్వడానికి వీలులేదు. కేవలం విద్య, పరిశోధన మరియు విద్యార్థుల అవసరాల కొరకు మాత్రమే ఉపయోగించాల్సి ఉండగా జవహర్ నవోదయ స్కూల్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లాంటి విద్యా సంస్థలతో పాటుగా టీఎస్ఆర్టీసీ, గచ్చిబౌలి బాలయోగి స్టేడియం, టీఎన్జిఓ కాలనీ లాంటి విద్యాయేతర సంస్థలకు కూడా ఈ భూములను కేటాయించబడ్డాయి. ఇప్పటి వరకు 800 ఎకరాల హెచ్సి భూములని విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ అవసరాల నిమిత్తం వాడడం జరిగింది. 2004 జనవరి 13న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడా సౌకర్యాల అభివృద్ధి కోసం షేర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలి గ్రామంలోని యూనివర్సిటీ భూముల్లో 400 ఎకరాల భూమిని, అలాగే సరూర్ నగర్ మండలం మామిడిపల్లి గ్రామంలోని 450 ఎకరాల భూమిని, మొత్తం 850 ఎకరాల భూమిని ఐఎంజీ భారత్ అనే సంస్థకు కేటాయించడం జరిగింది. 2006వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి గారు ఐఎంజీ భారత్ ప్రాజెక్టులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో ఈ భూ కేటాయింపును రద్దు చేస్తూ భూమిని ఆంధ్రప్రదేశ్ యువజన అభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు బదిలీ చేయడం జరిగింది. ఐఎంజీ భారత్ సంస్థ ఈ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా 2024 మార్చి 27న తెలంగాణ హైకోర్టు ఐఎంజీ భారత్ పిటిషన్ను తిరస్కరించి ఈ భూమిని ప్రభుత్వానికి చెందుతుందని తీర్పు ఇచ్చింది. సదరు ఐఎంజీ భారత్ సంస్థ 2024 మే 3న సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. కానీ సుప్రీంకోర్టు కూడా జూన్ 24, 2024న అప్పీల్ను తిరస్కరించింది. ఈ భూమి తెలంగాణ ప్రభుత్వానికి చెందుతుందని తీర్పు ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకొని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TGIICకి ఐటీ మరియు ఇతర ప్రాజెక్టుల అభివృద్ధి కొరకు అప్పగించింది. మార్చి 30, 2025న తెలంగాణ ప్రభుత్వం TGIIC ద్వారా కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ఉన్న చెట్లను తొలగిస్తూ చదును చేయడానికి జేసీబీలతో పనులు ప్రారంభించింది. దీనిపై విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ 400 ఎకరాల భూమి యూనివర్సిటీ భూమి అని, యూనివర్సిటీకి చెందిన భూమి ఐటీ పార్క్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ కోసం కేటాయించడాన్ని వ్యతిరేకించారు. ఈ 400 ఎకరాల యూనివర్సిటీ భూమిలో 455 రకాల చెట్లు, వన్యప్రాణులు, పక్షులు ఉన్నాయని, భూమిలోని చెట్లను తొలగించడం ద్వారా వన్యప్రాణులు వాటి ఆవాసాలను కోల్పోతాయని హెచ్సియు విద్యార్థులు జేసీబీల ముందు కూర్చొని నిరసనలు చేపట్టడంతో విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. పర్యావరణ కార్యకర్తలు ఈ భూమిని అర్బన్ ఫారెస్ట్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ 400 ఎకరాల భూమి హెచ్సియుకి సంబంధించిందని యూనివర్సిటీ వర్గాలు అంటుంటే ప్రభుత్వ వాదన పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఈ భూమిపై యూనివర్సిటీకి ఎటువంటి అధికారం లేదని, ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి అని, ప్రభుత్వానికి సంబంధించిన 400 ఎకరాలు మేము వాడుతున్నామే తప్ప యూనివర్సిటీకి సంబంధించిన ఒక్క అంగుళం భూమి కూడా ప్రభుత్వం ముట్టుకోదని 2004లో ఐఎంజీ భారత్కి కేటాయించడం కోసం 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని ప్రభుత్వం తీసుకున్నప్పుడు గోపనపల్లిలోని 397 ఎకరాల భూమిని యూనివర్సిటీకి ఇచ్చిందనేది ప్రభుత్వం వాదన. అంతేకాకుండా గతంలో ఈ ల్యాండ్ ఎప్పుడు ఫారెస్ట్ ల్యాండ్గా గుర్తించబడలేదని, లీగల్గా ఈ భూమిపై పూర్తి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందని ప్రభుత్వం వాదిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్న ఒక మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసింది. హెచ్సియు విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు ఈ భూమిని అటవీ ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. దశాబ్ద కాలం పైగా కోర్టు కేసుల్లో ఉన్న ఈ భూమి తిరిగి మళ్ళీ వివాదాస్పదంగా మారింది. ఈ 400 ఎకరాలలో ఐటీ కారిడార్ ఏర్పాటు చేసి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తాము, అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇప్పటికే హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాలను మనం కాంక్రీట్ జంగల్గా మార్చాం కదా. రోజురోజుకు హైదరాబాద్ మహానగరంలో వృక్ష సంపద తరిగిపోతూ వాటి స్థానంలో హైరైజ్డ్ బిల్డింగ్లు, కాంక్రీట్ భవనాలు పెరుగుతూ ఉన్నాయి కదా. వృక్ష సంపద అంతరించిపోవడం వల్ల కాలుష్యం పెరగడం లేదా? భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్ నగరం ప్రముఖమైనది. అభివృద్ధి అనేది హైదరాబాద్ నగరానికి అత్యంత అవసరం. ఉద్యోగాల సృష్టి కూడా మంచిదే. అయినప్పటికీ
దానికోసం వందల సంవత్సరాల పూర్వం నుండి ఉన్న వృక్ష సంపదని తొలగించి అనేక జంతువులకు పక్షులకు ఆవాసంగా ఉన్న వృక్ష సంపదను నిర్మూలించడం సబబేనా? ఈ హైదరాబాద్ నగరానికి పర్యావరణ పరిరక్షణ కూడా చాలా అవసరం కదా. వృక్ష సంపద తగ్గిస్తూ పోతే త్వరలో హైదరాబాద్ నగరం ఇప్పటికే కాలుష్యం కోరలో చిక్కుకొని అల్లాడుతున్న ఢిల్లీ మహానగరంలా మారే అవకాశం లేదా?